ప్రభుత్వం, విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం. మోడీ హటావో, మోడీ హటావో. మోడీ హటావో, మోడీ హటావో, మోడీని గద్దెదించుదాం, మోడీని గద్దెదించుదాం. విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని కనుక మనం పరిశీలిస్తే అర్ధరాత్రి 12 గంటలకు నిద్ర లేచి నరేంద్ర మోడీ కాపాడుకుందాం, మోడీని గద్దె దింపుదాం, దేశాన్ని కాపాడుకుందాం, మోడీని గద్దె దింపుదాం, దేశాన్ని కాపాడుకుందాం. మోడీని గద్దె దింపుదాం. హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వాలు రక్షించాలి. భారత రాజ్యాంగం పట్ల నిర్లక్ష్యం మోడీ హటావో, మోడీని గద్దె దించుదాం, దేశాన్ని కాపాడుకుందాం, మోడీని గద్దె దించుదాం, దేశాన్ని కాపాడుకుందాం, మోడీని గద్దె దించుదాం, దేశాన్ని మోడీ హటావో, మోడీ హటావో. కాపాడుకున్నాం భారత రాజ్యాంగాన్ని. బుల్డోజర్ పాలన, బుల్డోజర్ పాలన. మోడీని గద్దెదించుదాం, దేశాన్ని కాపాడుకుందాం, మోడీని గద్దెదించుదాం, దేశాన్ని కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. గుణపాఠం చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా జరుగుతూ ఉంది. దీనికి గల కారణాలు ఏమిటంటే మోడీ ఇప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి అధికార పీఠాన్ని ఉద్యమాలు కొనసాగించాల్సి అవసరం ఉంది. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సి అవసరం ఉంది. కాబట్టి మోడీ జంజీ ఉద్యమకారులపై పెట్టిన కేసులను, జంజీ ఉద్యమకారులపై పెట్టిన కేసులను పునరుద్ధరించాలి. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి. సర్పేరుతో తొలగించిన ఓట్లను, విద్యార్థి యువతపై అక్రమ కేసులు బనాయించడము నరేంద్ర మోడీ సర్కార్. ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ 14 సంవత్సరాల ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంలో ఎన్నడూ కన్ని విని ఎరుగున్నటువంటి ఒక ఉద్యమాన్ని ఆయన కళ్ళారా చూసి దడుచుకున్నటువంటి పరిస్థితిని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. నేను జరిగినటువంటి జంతర్ మంతర్లో విద్యార్థులపైన అమానుషంగా లాఠీ చార్జ్, అమానుషంగా వాళ్ళను కొట్టడం, వాళ్ళపైన వాటర్ పంపులు పెట్టడం, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ విద్యార్థులు వెనుకడుగు వేయకుండా దమ్ము చూపించి ధైర్యంగా నిలబడి మోడీకి వ్యతిరేకంగా నిదానాలు చేసి ఆ ఉద్యమంలో సక్సెస్ అయినారు. వాళ్ళ ఉద్యమాన్ని చూసి నరేంద్ర మోడీ భయపడి అర్ధరాత్రి 12 గంటలకు వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన చేత రాజీనామా కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు 2వ విడతగా ఉద్యమం చేపట్టి ఉన్నారు. మొన్న బీహార్లో జరిగింది, విద్యార్థుల ఉద్యమం జరిగింది. అందులో భాగంగానే నితిన్ గడ్కరీని కూడా ఈరోజు రాజీనామా చేసే దిశగా ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదొకటే కాదు, నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య అనేకతను సృష్టించడం కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం విజయం సాధించినప్పటికీ ఈ కాక్రోచ్ పార్టీ, ఈ బొద్దింకల పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఢిలాబడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం నరేంద్ర మోడీకి, నువ్వు ఇది వరకు నాకన్నా మొనగాడు లేడు ఈ దేశంలో, నాకన్నా మించినోడు లేడు, బీజేపీ నువ్వు ఘనమైన పార్టీ, బీజేపీ మొగోని పార్టీ అని విర్రవీగారు. బొద్దింకలు మీకు గుణపాఠం చెప్పాయి. రేపు జరిగేటువంటి ఉద్యమంలో కూడా బొద్దింకల పార్టీ కూడా సిపిఎంఎల్ లిబరేషన్కు మద్దతు ప్రకటిస్తోంది. అటు విద్యార్థుల ఉద్యమానికి, ఇటు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల ఉద్యమానికి సిపిఎంఎల్ లిబరేషన్ నాయకత్వం వహించబోతూ ఉంది. భవిష్యత్తులో నీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను అంటగట్టడం కోసం మేము 24 గంటలు కంకణం పట్టుకొని ఆ దిశగా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. నువ్వు ఇది వరకు ఈ దేశంలో నువ్వు ఏదైనా సాధించింది ఉందా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కార్పొరేట్ శక్తులకు కూడబెట్టి వాళ్ళ ఆస్తులను పెంచడంలో నువ్వు భాగస్వామి అయినావే తప్ప ఈ దేశ ప్రజల గురించి ఆలోచించడం పాపాన పోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే నీ సనాతన ధర్మం, నీ హిందూ ధర్మం, నీ అయోధ్య ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసి ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదంటే 2029లో జరిగే ఎన్నికల్లో నువ్వు గద్దె దిగడం ఖాయం. దానికి లిబరేషన్ ఖచ్చితంగా ముందుండి పోరాడుతుంది. దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా మీకు వేదికపైకి రాబోతున్నాయి. నేను గట్టిగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ లిబరేషన్ హెచ్చరిస్తూ ఉంది.